సో అసలు ఇది తన మొదటి చిత్రం అని అనిపించడమే లేదనమాట. ఆ రేంజ్ ఈజ్తో చేయడం జరిగింది. అలాగే అలాంగ్ విత్ బ్యూటిఫుల్ యాక్టర్స్, ఆల్రెడీ ఫేమస్ యాక్టర్స్ అందరూ మనం ఫ్రేమ్లో చూడడం జరిగింది. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కరాటే రాజు గారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము. సో విశ్వక్సేన్ గారు నాన్నగారు అందరికీ తెలుసు. సో వారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్. మరి ఇప్పుడు ఏంటి, హాయ్ గీత, నా స్క్రిప్ట్లో మీరు ఇప్పుడు ఎంట్రీ లేదే, బిగ్ బాస్లో లాగా ఇక్కడ అంటే అక్కడ మాట్లాడలేదు కదా, అందుకని డైరెక్ట్ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను. మీరు మొదలెడితే నేను ఆపాలేమో అన్న భయంతో ఉంది. వద్దు, అస్సలు వద్దు. ఐ జస్ట్ సే హాయ్ టు ఎవ్రీవన్. హాయ్, అందరు బాగున్నారా? వినిపించట్లేదు, బాగున్నారా? ఇలా మాట్లాడరు. హాయ్ ఫ్రెండ్స్. ఫోన్ తీసుకుని సెల్ఫీ మోడ్ పెట్టుకుని రికార్డ్ చేసి రీల్ చేస్తేనే పలకరించేలా ఉన్నారు మీరందరూ. సో నన్ను బిగ్ బాస్ హౌస్కి అయితే పంపించారు గీత. నేను కంగారు మనిషిని, తొందర ఎక్కువ కదా, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చాను. చంద్రహాస్ లుకింగ్ గ్రేట్ ఇన్ ద ట్రైలర్. కెన్ వి మేక్ సమ్ నాయిస్ ఫర్ అవర్ ఎనర్జెటిక్ చంద్రహాస్? లుకింగ్ ఆసమ్. అలాగే ఈ సినిమాలో ఒక పంచ్ డైలాగ్ నాకు బాగా నచ్చింది గీత. రామ్నగర్ బన్నీలో ఒక పంచ్ డైలాగ్ నాకు బాగా నచ్చింది. చెప్పండి. నేను దాన్ని బాగా రిలేట్ అవ్వగలుగుతున్నాను. లైఫ్లో ప్రేమ అన్నది ఒకరితోనే ఏంటా డైలాగ్? మీరు కనెక్ట్ అయ్యానన్నారు, అంతలోనే డిస్కనెక్ట్ అయ్యారు. ఒక్కసారే అంటే డైలాగ్ని కరెక్ట్గా చెప్పాలి కదా. ఒక్కసారే విన్నాను, ఒక్కసారి ఒక్కరితోనే అవుతుందా, అదే కదా, కరెక్టేనా? పర్లేదా? సో నేను మరీ ఆవిడ అలా అన్నప్పుడు మా ఇద్దరి ఫ్రేమ్ ఒకటే దగ్గర ఉన్నట్టుంది. మీమ్స్లో నన్ను కూడా వేయకండి ప్లీజ్, కొంచెం ఎడిట్ చేసి పక్కకు తీసేయరా నన్ను. సో గీతతోనే స్టార్ట్ చేస్తా. సో గీత చెప్పు, ఎట్రా లైఫ్లో లవ్ అనేది, ప్రేమ అనేది ఒక్కరితోనే ఒక్కసారే అవుతుందా? చెప్పు. నీతో మీరంత రొమాంటిక్గా అడుగుతుంటే ఇక్కడ చాలా మందికి చాలాసార్లు అయ్యేలా ఉంది మీతోనే. ప్రాబ్లం అది. సో చెప్పలేమండి, అవుతూ ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్తో అవుతుంది, తర్వాత కాలేజ్తో అవుతుంది, దాని తర్వాత జాబ్తో అవుతుంది. స్కూల్లో కూడా అన్నా నువ్వు? స్కూల్తో అవుతుంది అన్న, స్కూల్లో మనుషులతో అని లేదు నేను. బా ఎంత దారుణంగా ఉన్నారండి, ఏం చెప్పినా డబుల్ మీనింగే వినపడుతుంది. ఓకే, సో మరైతే ఒక 5గురిని ఐ పిక్ అండ్ ఐ ఆస్క్ ఇదే క్వశ్చన్. ఓకే, మీరు ఒక పని చేయండి, మేము కెమెరా ఫాలో అవుతాం. కావాలంటే యూ గో టు లైక్ ఆడియన్స్లోకి, మీరే వెళ్ళండి. ప్రజల వద్దకు పాలన, ప్రజల నుంచి వచ్చా కాబట్టి ప్రజల్లోకి వెళ్ళనా నేను? ప్లీజా. ప్రభాకర్ గారు అంతేనా? ప్రజల్లోకి వెళ్ళనా నేను? కొంతమంది ఇంట్లోంచి వచ్చారు కాబట్టి మీరు ఎక్కువ మందిలోకి, జనసంచారంలోకి వెళ్ళండి. మీరు నాకు మామూలుగానే కుదురు ఉండదు. ఓకే, నాకు కుదురు ఉండదు, ఒక దగ్గర నిలబడను. అందుకే మిమ్మల్ని అక్కడ పంపిస్తున్నాం. అటు ఇటు తిరగండి కావాలంటే, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి. రానా? ఓకే ఓకే, వస్తున్నా, వెళ్ళండి. ఎడిటర్ పడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మధు గారు ఎడిటర్ కూడా లేరు అనుకుంటా వెన్యూలో. ఏంటది? ఎడిటర్ కూడా లేరు వెన్యూలో. మీ ల్యాగ్ని కట్ చేద్దామంటే తొందరగా వెళ్ళండి. ఇప్పుడే సమీర్ గారు విచ్చేస్తున్నారు, వారికి ఆల్రెడీ వెల్కమ్ చెప్పేసాం అనుకోండి. ఓకే, ఒక 5గురిని పిక్ చేద్దాం అనుకున్నాం కదా. సో లెట్స్ సీ. ముందు సమీర్ గారు వస్తున్నారు. ఆయన జీవితంలో ఎన్నిసార్లు ప్రేమ చేయడం జరిగింది, ప్రేమించడం జరిగింది ఒకసారి చాలామంది అంట. అమ్మో, అది ఇవాళ ఆ లిస్ట్ ఇవాళ అవ్వదేమో నాకు తెలిసి. ప్రీ రిలీజ్ నుంచి సక్సెస్ మీట్ వరకు వెళ్ళేటట్టుంది సమీర్ గారిని అడిగితే. సో ప్రేమ అనేది ఒక్క అమ్మాయితో ఒక్కసారే పుడుతుంది అని నమ్ముతారా? అంటే జీవితంలో ఒకటేసారి. సమీరే ఆన్సర్ చెప్తాడు ఫస్ట్. సమీర్ చెప్పాలి, ప్రేమ అనేది ఒక్క అమ్మాయితో ఒక్కసారే పుడుతుందా? చచ్చినా పుట్టదు. ఎన్నిసార్లు పుడుతుంది? కొన్ని లక్షల సార్లు. లక్షల సార్లా? తట్టుకోలేము. ఓకే, నెక్స్ట్ ఎవరి పార్టిసిపేట్ అడగండి, డైరెక్టర్ గారిని అడగండి ఆ డైలాగ్ రాసినందుకు. ఎవరు? డైరెక్టర్ గారిని అడగండి, శ్రీనివాస్ గారు. అక్కడ కళ్ళజోడు పెట్టుకొని బ్లాక్ టీషర్ట్లో. డైరెక్టర్ గారు మీరే చెప్పండి అయితే, మీ పరిస్థితి ఏంటి? రాశానంటేనే నాకు డైలీ పుడుతుందనేగా. రోజు పుడుతుందా మీకు? మీరు కరెక్ట్ అండి, మీరు బాగుండాలి. ఓకే, నెక్స్ట్. అక్కడ వెళ్ళకండి మధు గారు. ఆయన విశ్వక్సేన్ గారు నాన్నగారు.
ఆ తర్వాత మళ్ళీ మీకు నేను సేఫ్టీ నేను చెప్పలేను, ముందే చెప్తున్నాను. పర్వాలేదు, అసలే మీకు ఆయన చెప్పొచ్చు. అసలే విశ్వక్సేన్ గారి గురించి మీకు తెలుసు, ఆయనకి ఎలాంటి మొహమాటం పర్వాలేదు, ఉండదు. చెప్పచ్చు, ఏముందండి, మన ఒపీనియన్ కదా. పుట్టదా ఒక్కరినే చూస్తే మీరు చెప్పండి పోనీ. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇఫ్ యూ సీ అ గర్ల్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఓన్లీ fall in love with one girl one time? No. You can fall in love with her, you know, more and more and more when you get to know about her. I mean, when you get to know about her soul. So is it possible to fall in love with only one girl and one time? ఆవిడకి గర్ల్తో ఎలా అవుతుందండి, బాయ్తో అవుతుంది. చేంజ్ ద క్వశ్చన్, దట్స్ వాట్ తను పాపం ఆలోచిస్తుంది. ఓకే, ఇంకెవరైనా హీరోని అడుగుదామా? సో చంద్రహాస్, నువ్వు చెప్పవా? నువ్వే చెప్పాలి. మీరు రామ్నగర్ బన్నీని అడుగుతున్నారా, చంద్రహాస్ని అడుగుతున్నారా? రామ్నగర్ బన్నీని అడిగితే ఒకటే చెప్తాడు, ఎవడరా చెప్పింది ప్రేమ ఒక్కసారి పుడుతుందని, ఇదే చెప్తాడు రామ్నగర్ బన్నీ. చంద్రహాస్ అయితే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక పర్సన్తోనే మనకి 100 సార్లు మళ్ళీ పుట్టచ్చు, అదొకటి. ఇంకొకటి ఆ పర్సన్తో అవ్వట్లేదంటే మరి ఇంకొకసారి కూడా పుడుతుంది. నోట్ దిస్ పాయింట్ ప్రభాకర్ గారు, మలేజా ప్రభాకర్ గారు. చాలా తెలివిగా సమాధానం చెప్పాడండి. అంటే ఇప్పుడు నాకు మా మమ్మీతో కూడా ప్రేమ ఉంది, మా చెల్లితో కూడా ప్రేమ ఉంది, అలా చాలా మందితో ఉంటుంది అంటున్నా. దీన్ని అంటారు కవరింగ్ అని. మామూలుగా లేదు, ఇచ్చి పడేసావు బ్రో. నైస్, ఆసమ్. ఆల్రైట్, సో ఆర్ వి గుడ్? ఓకే, సో గైస్, మధు గారు ఓకే, ఇప్పుడు ఈ టికెట్ ఎవరు కొనుక్కుంటున్నారు అనేది బిగ్ టికెట్. అఫ్కోర్స్ దాని తర్వాత మామూలు టికెటే ఇస్తాం, దీన్ని తీసుకెళ్లి థియేటర్లో చూపిస్తే కష్టం. ఆల్రెడీ మనకి స్పాన్సర్ చేసిన ఎంఎంఎన్ రాజు గారు కొంటున్నారనమాట. రాజు గారు ఎంత ఇప్పుడు వేలంపాట వేద్దాం అనుకుంటున్నాం మేము. ఈ బిగ్ టికెటే కాదు, మేము ప్రతి మూవీ, హిట్ మూవీస్ అన్నిటికీ ఒక 100-200 మంది వెళ్తాము. మేము అంటే ఈవెంట్ లాంచ్ అవ్వకముందు అన్నకి చెప్పాను రాగానే, అన్న ఒక 100 మంది వస్తాము సినిమా చూడడానికి అని చెప్పాను. మా మెంబర్స్ 1000-2000 మంది ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ట్రైలరు, ఈ మనోడు సాంగ్స్ అవన్నీ చూసిన తర్వాత మినిమం 300 మంది వెళ్తాము. కంగ్రాట్స్ అన్న, కంగ్రాట్స్. రాజు గారు మీ చేతికున్న 2-3 ఉంగరాలు ఇచ్చి ఈ టికెట్ తప్పకుండా. సో ఎంత కొంటున్నారు మీరు? క్యాష్ తీసి ఇవ్వాల్సి వస్తుంది. మేము జీపే చేస్తాం అంటున్నారు వాళ్ళు. పర్ఫెక్ట్ అండి. సో అన్న కంగ్రాట్స్ అన్న. సో తప్పకుండా ఒక 200 మంది మేము మార్నింగ్ ఫస్ట్ షో రాము గారిని కూడా ఆ రోజు చీఫ్ గెస్ట్గా పిలిచి మీ చేతుల మీదుగా వెళ్దాము. వారిని కూడా మీ పక్క సీట్ తీసుకోమంటున్నారు అంతేనా? మాకు అంతకన్నా అదృష్టమా. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ సార్. ఇది మీరే తీసుకోండి బిగ్ టికెట్ సార్. థ్యాంక్ యూ సార్. మీ చేతుల మీద లాంచ్ చేయగానే ఫస్ట్ 300 టికెట్లు అమ్ముడుపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ ఈస్ వెరీ గుడ్ సైన్ ఫర్ అస్. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. సో బిగ్ టికెట్ అంటే ఏమో అనుకున్నాను, 300 మంది అనమాట ఒక టికెట్లో. సో మీరు అలా వెళ్తూ జై మీడియా వారికి ఇచ్చేసండి, తర్వాత మీకు వేరే టికెట్స్ ఇస్తాం అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు రాము గారికి నేను మైక్ ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాను ఫస్ట్. అండ్ బిఫోర్ దట్ అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. చంద్రహాస్ అండ్ ప్రభాకర్ గారు మాత్రం స్టేజ్ మీద ఉండి, రిమైనింగ్ అందరూ ప్లీజ్ కూర్చోండి, ప్రశాంతంగా కూర్చొని ఆర్జీవి గారి మాటలు వినండి. అండ్ కొడుకుని చాలా స్ట్రాంగ్గా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అండ్ జస్ట్ నేను చూసిన పాట బట్టి ఈజ్ వెరీ షార్ప్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డాన్సర్. ట్రైలర్ జానర్లో కూడా ఐ కుడ్ సీ ద ప్రెజెన్స్ వాట్ హీ హ్యాస్. అండ్ I think he'll be a welcome addition, Chandrahas, to the Telugu film industry. Yeah, absolutely. And Ambika Darbar Bati, and it's known for smell, but I think this heroine will be known for the visual, you know. Yeah, and I think on the ఇప్పుడు నేను చూసిన పోస్టర్స్ కానీ ట్రైలర్ కానీ ఇందాక చూసిన సాంగ్ కానీ all of them look like very promising, and I wish all the best to the entire team from my heart. And especially I think Mr. Prabhakar deserves something from his family, and his son has all the what do you call hallmark signs for making it, and I once again wish all the best. Thank you. ఆర్జీవి గారు, ఒక స్మాల్ క్వశ్చన్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇందాక చాలామందిని అడిగారు మధు గారు వెళ్ళి ఆవిడ స్టైల్లో, అదేంటి అంటే లైఫ్లో ప్రేమ ఒక్కళ్ళతోనే కలుగుతుందా
ఒక్కసారే కలుగుతుందా అని అడిగారండి. అది మీరు చెప్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. మీకు నిజమైన ప్రేమ ఎప్పుడైనా కలిగిందా? ఒక్కసారైనా కలిగిందా? అది నిజమైనదేనా? కానీ నాకు చాలాసార్లు ఒక్కొక్కరితోనే కలిగింది. ఓకే. సో ఇప్పుడు ఇంతమంది హీరోయిన్స్ని చూశారు, ఎవరితో అయినా ప్రేమ కలిగిందా? ఓహో, ఆన్సర్ కూడా వన్స్ మోర్. టీజర్కి ట్రైలర్కి వన్స్ మోర్ విన్నాను నేను. ఆన్సర్ కూడా వన్స్ మోర్. ప్రేమ ఒక్కసారే కలిగిందా అనేది ప్రశ్న. నేను చాలాసార్లు ఒక్కొక్కరితోనే కలిగిందని చెప్తాను. ఈ ఆన్సర్ అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదువు ఉండాలి. సో డిగ్రీ కాదు, బుర్రలో కొంచెం మెదడు ఉండాలి. ఓకే, అలా ఒక్కొక్క ఓకే, గివ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. కానీ అదే నేను ఇంకోటి ఏదో అడిగాను, ఇంత అందమైన హీరోయిన్స్ కనిపించారు ఇక్కడ, ఎవరితో అయినా మీకు అలా ప్రేమ కలిగిందా? నేను ఎక్కువ మంది అమ్మాయిలు కూడా ఒక అమ్మాయి గురించి మాట్లాడను. ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటే ఒకే ఒక అమ్మాయి గురించి మాట్లాడను. ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్కరితోనే మాట్లాడతానని చెప్పాను కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నాకు అర్థమైంది, కాకపోతే నేను ఇంటెలిజెంట్ కాబట్టి. ఇంకా ఓకే, ప్రభాకర్ గారు ఏదో చెప్పాలనుకున్నారు ఆర్జీవి గారి గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు. థ్యాంక్స్ అలాట్ సార్. మేము మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తాము. మీ సినిమాలు ఒక్కొక్కటి 10 సార్లు కూడా చూసాం సార్. అండ్ మా అబ్బాయికి మీరంటే ప్రాణం. మిమ్మల్నే ఫాలో అవుతున్నాడేమో బహుశా. అంటే అన్నిట్లోనూ ఆయన ఏది చెప్పినా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నేను చేసేది తప్పు కాదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే మిమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పేసి మేము చేసాం సార్ మిమ్మల్ని. అండ్ మీరు ఒక్క కాల్తో ఎమ్మటే ఓకే చెప్పడం చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆర్జీవి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిని మాత్రమే ప్రేమించిన ప్రతి ఒక్కరూ మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఆర్జీవి గారికి తెలియచేసుకుంటున్నాం, ఇవాళ వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినందుకు. అండ్ ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా పాట మీద డ్యాన్స్ చేయడానికి, అఫ్కోర్స్ మన చంద్రహాస్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు, అది వేరే విషయం. పాట మీద డ్యాన్స్ చేయడానికి డాన్సర్స్ వెయిట్ చేస్తున్నారు, సాగర్ అండ్ టీమ్. సో ఐ రిక్వెస్ట్ సాగర్ అండ్ టీమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఒకసారి మీరు చప్పట్లతో స్వాగతం పలికితే వాళ్ళు వస్తారు. సమంత మీదొట్టు చప్పట్లు కొట్టబ్బా. లక్ష్మణ్ వెన్యూలో ఉన్నారు. యా, పాప మా అబ్బాయి యాక్టర్ అయిపోయినా కూడా నేను ఇంకా ఐమాక్స్నే మర్చిపోవట్లేదు. అంటే ఆ ఇంపాక్ట్ అలా ఉంటుంది. మొన్న చెవుల్లోంచి రక్తం కూడా చూశాను నేను. లక్ష్మణ్. నివృత్తి ఫార్మ్స్ ప్రెజెంట్స్ రామ్నగర్ బన్నీ pre-release event powered by KLM Fashion Mall, Keep Loving More, Sri Mitra Township, Prakriti Avenue, Vaibhava Constructions and Developers, MMN Meeting Million Networks. Today's event by J Media Factory, innovation infrastructure at one place. Okay. Good evening, everybody. Prabhakar, Dara. I think for the first time, నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడికి ఒక యాక్టర్గా రాలేదు. ఈజ్ మై 25 years old friend since 25 years. సో ఐ లవ్ హిమ్ సో మచ్ ఫర్ ద హార్డ్ వర్క్. తను చేసిన హార్డ్ వర్క్కి తను ఈ స్థాయికి వచ్చాడు. ఇక్కడ నాకు ఇంకొక చిరకాల మిత్రుడు ఉన్నాడు, నన్ అదర్ దెన్ జే మీడియా ఫ్యాక్టరీ నరేందర్. ఈజ్ ఆల్సో మై వెరీ ఓల్డ్ ఫ్రెండ్, ఫ్రమ్ 20 years ఫ్రెండ్ నాకు. అండ్ ఐ హవ్ సీన్ హిమ్ గ్రో ఫ్రమ్ ద బిగినింగ్. ఫస్ట్ చిన్న ఎల్ఈడి కొన్న దగ్గర నుంచి తెలుసు ఇంత పెద్దదైంది, ఇంకా దీనికన్నా పెద్దదైంది యాక్చువల్గా. చాలా చాలా. సో నిజంగా డార్లింగ్, కమింగ్ టు రామ్నగర్ బన్నీ, వీడు నాకు అప్పటి నుంచి అంటే పెళ్ళికి ముందు నుంచి తెలుసు. ఆ తర్వాత ఆ బంగారు తల్లిని పెళ్లి చేసుకున్నాడు, చంద్రహాస్ పుట్టాడు. సో వాడు ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి వాడిని చూస్తూ ఉన్నాను, చంద్రహాస్ని. చిన్నపిల్లలు అందరూ అల్లరి చేస్తారు, చాలా నాటీగా ఉంటారు, దట్ ఈస్ కామన్. బట్ వీడు అల్లరి ఒక 10 times ఎక్కువ మామూలు పిల్లల కన్నా, ఓ 10 times. ఎందుకంటే
ప్రభాకర్ వచ్చి మా అందరికి, నాకు, రాజీవ్కి, రాఘవ, మీ అందరు, హర్ష అందరం కూర్చుంటే చెప్తుండేవాడు ఎవ్రీడే, రే నా వల్ల కావట్లేదురా ఈయన పెంచడం, ఈడ నా వల్ల కావట్లేదురా, ఏదైనా మిలిటరీ స్కూల్లో జాయిన్ చేసేస్తాను రా, దూరంగా ఎక్కడికైనా పంపించేస్తాను రా, చాలా స్ట్రిక్ట్గా ఉండాలిరా వీడితోటి ఇలా. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వీడు షూటింగ్ నుంచి ప్రభాకర్ ఇంటికి వస్తే, డాడీ ఏం తెచ్చావు, నాకేం తెచ్చావు, ఏం తెచ్చానంటే, వీడు ఒక ఏం లేదురా DVD తెచ్చాను, రాత్రి సినిమా చూద్దామే మనందరం కలిసాను. ఓకే నాడు తీసుకున్నాడు DVD. వీడు లోపలికి వెళ్ళిన తర్వాత, డాడీ కళ్ళు మూసుకో కళ్ళు మూసుకున్నా, ఓపెన్ చేశాడు, 2 DVDలు అన్నాడు, ఇరక్కొడేశాడు సెంటర్కి. 2 సినిమాలు చూద్దాం డాడీ రాత్రి, గుర్తుందిరా అది. ఐ రిమెంబర్. ఇంకోటి సెల్ ఫోన్ పట్టుకుంటాడు వీడు, చంద్రహాస్ సెల్ ఫోన్ బాల్కనీ నుంచి సెల్ ఫోన్ మీద డాడీ క్యాచ్ అని వదిలేస్తాడు. సో దిస్ టైప్ ఆఫ్ అల్లరి వీడు అన్నీ. సో ఐ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ టుడే అలాంటి వాడు, నౌ వీఆర్ సీయింగ్ హిమ్ ఆన్ సిల్వర్ స్క్రీన్ యాజ్ రామ్నగర్ బన్నీ. దట్స్ లవ్లీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ మోర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. యూ హ్యావ్ టు బీ ఎవ్రీ టైమ్ సపోర్టివ్ టు దెమ్. మేము ఇక్కడ సినిమా హీరోలు అయిపోదామని వచ్చాం మేము కూడా, కానీ మాకు అప్పుడు సపోర్ట్ లేదురా. వి డిడ్ంట్ హ్యావ్ దట్ సపోర్ట్. ఓకే మేబీ ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. వి వర్ ఆల్ స్ట్రగ్లింగ్ ఇన్ దోస్ డేస్. సో బట్ నీకేంటంటే హీస్ లైక్ యునో పోల్ వాల్ట్ చేసేవాడికి పోల్ అనమాట. మీ ఫాదర్, మీ యువర్ డాడ్ ఈజ్ అ పోల్. సో ఆ పోల్ నీకు ఓన్లీ సపోర్ట్ కోసమే. ఆ తర్వాత ఎంత హైట్స్కి వెళ్తావు అనేది ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఈజ్ జస్ట్ అ పోల్, డోంట్ ఫర్గెట్ ద పోల్, నెవర్. ఓకే. అండ్ ఈ సినిమాలో నువ్వు చేసిన ఫైట్స్ కానీ, డాన్సెస్ కానీ, యువర్ ఈజ్ కానీ, ఇందాక రాము గారు చెప్పినట్టు, యూ హ్యావ్ ద సబ్స్టెన్స్ ఇన్ యూ. యూ హ్యావ్ టు షేప్ అప్ ఎవ్రీ ఫైన్ ట్యూనింగ్, ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ షార్ట్ ఫైన్ ట్యూనింగ్. దట్స్ వాట్ వి ఆల్ డిడ్. దట్ ఈస్ మా వర్క్. ఇప్పటికే అందరికీ చూసే ఉంటారు వాట్ వీ డిడ్. Like that, you keep fine-tuning yourself and you will shine like anything. I'm sure you will become a great star. I wish you all the best. And all the heroines looking very good in the film. And director gariki, music director gariki, and mukyanga choreographers. Shekhar master chesaru niku choreography. Baba Bhaskar master chese vallu. Rajnikant gariki, Dhanush ki, అండ్ ఎవరు విజయ్ గారికి, చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, వీళ్ళకి చేసిన ఫైట్ మాస్టర్స్ వాళ్ళు నీకు కొరియోగ్రాఫ్ చేయడానికి ఒప్పుకోవడమే యువర్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. వాళ్ళు ఒప్పుకోవడమే ఇట్స్ అ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. సో కీప్ ఇట్ అప్, కీప్ షేపింగ్ అప్, కీప్ ఇంప్రూవింగ్. ఐ విష్ రామ్నగర్ బన్నీ క్రూ అండ్ కాస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. October 4th, don't miss in the theaters. Good luck everybody. గుడ్ లక్ ప్రభాకర్. థ్యాంక్ యూ సమీర్ గారు. మీ బంధం ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా బేబక్కకి మైక్ ఇచ్చేద్దాం. షీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. సమీర్, ఐ థింక్ నేను చెప్పాలనుకున్నంత సమీర్ మీరు చెప్పేశారు. సో నా మాటలు కూడా మీరే చెప్పేశారు కాబట్టి నేను పెద్దగా ఏం చెప్పను. బట్ ప్రభాకర్ గారు, వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రౌడ్ మూమెంట్. చాలా చాలా సంతోషంగా ఉంది. నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక ఫస్ట్ ఈవెంట్, అండ్ నా చేయి మంచిదే అంటారు. సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్. డైరెక్టర్ గారు ఆసమ్ జాబ్ అండి. అంటే యాక్టర్స్ని, యాక్ట్రెస్ని పొగిడే ముందు యాక్చువల్లీ మీరు ఈ షిప్ని ముందుకు తీసుకెళ్ళేది మీరే కాబట్టి లెట్స్ మేక్ సమ్ నాయిస్ ఫర్ అవర్ ఆసమ్ డైరెక్టర్ హియర్ టుడే. థ్యాంక్ యూ. అండ్ హీరోయిన్స్ నలుగురు చాలా అమ్మా, నలుగురు చాలు మొదటి సినిమాకి చాలా. బట్ సమీర్ గారు అన్నట్టు యూ హ్యావ్ అన్ అమేజింగ్ సపోర్ట్. ఇండస్ట్రీలో చాలామందికి సపోర్ట్ లేకుండా పైకి రావాలంటే చాలా కష్టం. సో ఆ పిల్లర్ దొరికేసింది. సో అక్కడి నుంచి మీరు ఎలా పైకి వెళ్ళిపోవాలన్నది మీ చేతుల్లోనే ఉంది. యూ డిడ్ అమేజింగ్ అండ్ ఆల్ ద యాక్ట్రెసెస్, you girls were looking beautiful. Make some noise for our beautiful girls.
And Chandrahas, to you too. So once again, wishing all the very best to the entire team of Ramnagar Bunny. On October 4th it is. Let's make some noise! థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. నాకైతే ఆవిడ అలానే తెలుసు, బేబక్క బేబక్కే అనే ఇప్పుడు నా పేరు నేను మర్చిపోయాను ప్రభాకర్ గారు. బేబక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గీత అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ హియర్ టుడే. ఓకే, ఇది తెలుగు సినిమానే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సమీర్ గారు కృతజ్ఞతలు తెలియచేసుకుంటాం, వినమ్రతతో కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. అదే ఓకే, తర్వాత ప్రాక్టీస్ చేద్దామండి సెషన్. సో థ్యాంక్ యూ. Andariki namaskaram. I hope that you're all doing really well. It is a very, very beautiful and special evening today. We had beautiful guest RGV sir, and he graced the event very beautifully. Coming to the producers of the movie, Prabhakar sir and Malayaja ma'am, it was a very, very special and amazing opportunity that has been given to me by them. And I feel very fortunate to be working with such people under Sumanohara Productions. It was very nice, wonderful, positive, working with every actor that was associated with this movie. Chandrahas, thank you for being a very good gentleman and a very brilliant actor and dancer that you are. Thank you, Ambika, Vismaya, Ritu ma'am, for sharing the screens with me, along with me. And thank you, Srinivas sir, director sir, for giving an amazing script and direction to this film. I want to thank every single person associated with the movie. And lastly, my Telugu audience, ఇది చాలా మంచి సినిమా ఉంది, and I really want you to watch this movie on October 4th, Ramnagar Bunny. Please theaters ki ravali and movie chudali, and please we really hope that you like the movie. Also, I really want to thank you for all the love and support that you have shown throughout the promotions, and all this time that we were doing promotions, it felt like a big party, to be very honest. It did not feel like we were, seriously just promoting a movie or something like that. It really felt at home, and that is why I feel Telugu audience is the best audience in the world. I already feel at home, and thank you so much. Please watch Ramnagar Bunny, and me and my team members chala hard work chesaru. So date gurtundi kada, 4th October, Ramnagar Bunny. Thank you. Ritu will speak now. Richa. Okay. నా పేరు రిచా జోషి ఉంది. అదే అంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ రితు విల్ స్పీక్. రితు మీరే కదా. ఓ ప్లీజ్. Hello Hyderabad. What's up? എന്താണ്? You know Malayalam? സുഖമായിരിക്കുന്നോ? Andariki namaskaram. Vanakkam. Good evening everyone. Can you just make some noise, please? Yeah, I thought you guys are sleeping. You know what? I thought all you guys are sleeping. So you guys loved the trailer and songs? Can we hear some voice? Yes, thank you so much, and thank you media for coming here and supporting all of us, and that's such a wonderful moment for all of us, because it's our, I think, my Telugu debut, and thank you so much to the entire cast and crew of Ramnagar Bunny. And I would love to say this, Srinivas sir, he is such an amazing actor. You guys doesn't know that. We were really scared that when he used to tell us the story, when he act, I always used to tell that, you should be an actor. And my producer sir and Malayaja ma'am and the wonderful home. I only worked in Malayalam and Tamil, so I was really nervous to come to another industry. But I never felt like I am away from home. You guys made me feel like I am at my hometown only. Thank you so much for so much of love. So I'm really hoping that I would love to do more Telugu films, because this experience, you guys have been, so much support, and
Chandra, I would love to say this. You are really blessed to have such an amazing dad. The support you have, because I was even telling Prabhagar sir, thank you so much for having me here, the entire team, and my assistants, my ADs, my hair and makeup team, and all of them, and DOP Garu, Vijay, Chandrahas. I'm, leaving few names. I'm really sorry if I'm not taking your name in between. So thank you so much for having us here, and have an amazing day. So don't forget this. And one thing I would love to say in Telugu only. Please, just give me, and Maitri Production. Thank you so much for distributing our film. And my co-star, Chandrahas, obviously I know that you're going to go a long way. You've done a lot of hard work, and I, wish you good luck for your dance and your all the skills, and Vismaya and all of you guys, and good luck for your other projects and this one. So October 4th, mana movie Ramnagar Bunny release avutundi. So meerandru theater kalli mana movie chudandi, mammali support cheyandi. Thank you so much, and good night everyone. Thank you. Thank you so much. That's awesome. And now I request Ambika to speak. Hi everyone. Thank you all for being here, and thank you हमारी फिल्म के टीज़र को, ट्रेलर को इतना सपोर्ट देने के लिए, इतना प्यार देने के लिए, उसे ट्रेंडिंग में लाने के लिए. ये फिल्म हम लोगों ने काफ़ी मेहनत से और प्यार से बनाई है, जो कि 4 अक्टूबर को आप सबके बीच में आ रही है. तो मैं और हमारी टीम उम्मीद करते हैं कि आप लोगों ने जितना ट्रेलर को, टीज़र को प्यार दिया है, सपोर्ट किया है, उतना हमारी फिल्म को भी करेंगे. एंड थैंक यू टीम रामनगर बन्नी, थैंक यू ऑडियंस, एंड थैंक यू मीडिया पीपल यहाँ आने के लिए. एंड ये शो लाइव है तो मेरी फैमिली भी देख रही है. Thank you, Mummy, Papa, Bhaiya, Anjali Didi, Ankita, Golu. Thank you for always support me. I love you. Thank you. That's so sweet. Good luck. And now Vismaya will speak. అందరికీ నమస్కారం. నా పేరు విస్మయ. నేను ఈ ప్రాజెక్ట్లో శైలుగా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ పీపుల్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మీడియా, యాంకర్ గారు, అండ్ ద పార్ట్నర్స్ ఆఫ్ దిస్ ఈవెంట్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ యువర్ హెల్ప్ ఇన్ దిస్ వే. ఐ హ్యావ్ టు థ్యాంక్ సుమనోహర ప్రొడక్షన్స్, ప్రభాకర్ అంకుల్, ప్రభాకర్ సార్, శ్రీనివాస్ గారు, డైరెక్టర్ గారు, అంత బాగా స్క్రిప్ట్ రాశారు. నాలో లేని విస్మయాన్ని చూపించారు నాకు. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మలేజా ఆంటీ, దివిజ. నాకు మా మమ్మీ డాడీ ఎంతో, ఆంటీ అంకుల్ కూడా అంతే, నన్ను అంత బాగా చూసుకున్నారు యాక్చువల్లీ. అండ్ దివిజ, you are amazing. Asal, she is a dancer, she is an actor, she is a singer, she can compose music, she can edit, and she is doing lyricals of her movie Iroju. She is really amazing. And I have to thank our music director. Sir, మీరు వాళ్ళతో వీళ్ళతో పోల్స్తున్నారు కాదు, you are already made your mark. I can see that. Thank you so much. I have to thank all the co-actors here, Richa, Ambika, Ritu ma'am. And I have to thank, last but not least, Chandrahas, Attitude Star. You're not just a hero to me, you're one of my closest friends. Thank you so much, Chandrahas, for being such a great friend to me. Challe and ankuntunnavu, but no, you're so much to me, more than what I say today here. అరే నీ టాలెంట్ నీకు తెలియకపోవచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పినా నీకు అర్థం కాకపోవచ్చు, బట్ నువ్వు వింటావు చూడు, ఓకే ఐ డోంట్ వాంట్ గివ్ అప్, ఐ విల్ బీ సమ్వేర్ వన్ డే. ఈరోజే నేను ఆల్రెడీ అయిపోయాను ఫీల్ అవుతావు చూడు, దట్స్ యూ. అలానే ఉండు. అండ్ ఐ ఆల్రెడీ సా యూ దేర్. ఐ హోప్ యుల్ నెవర్ గివ్ అప్ అండ్ బీ దేర్ అండ్ మేక్ ఎవ్రీ వన్ ప్రౌడ్, యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ అండ్ ద పీపుల్ హూ సపోర్టెడ్ మీ and who contributed their energy into this. I have to thank Ashkar garu. అయ్యో ఎప్పుడు నేను స్క్రీన్లో నన్ను చూసుకోవడానికి వెళ్తే నేను బాగున్నానని చెప్పరు, బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్తారు. నిజంగానే బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్. I have to thank a manager, Vijay garu, my makeup department, my hair department, my personal assistants, technical team, light department, and every single person. అందరూ ఈ మైక్ పట్టుకొని ఇక్కడ ఉండడానికి 1 year నుంచి నేను యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నా. బట్ October 4th రామ్నగర్ బన్నీ థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది.
తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళి మూవీని చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ విస్మయ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అందరికీ, వేది మీదకి ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ October 4th అండ్ ప్లీజ్ కూర్చోండి ప్రశాంతంగా. ఓకే, సో యా దివిజ గురించి చెప్పారు. నేను దివిజ అఫ్కోర్స్ వేరే ఏమంటారు సింగింగ్ది ఇది నేను నిజంగా చూడలేదు, కాకపోతే యాంకరింగ్ నేను చూశాను. సో ట్రైలర్ లాంచ్కి తనే హోస్ట్ చేయడం జరిగింది. చాలా చాలా బాగా అనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ అమ్మాయి అంతే బ్యూటిఫుల్గా యాంకరింగ్ చేయడం జరిగింది. అండ్ యా నేను ఇందాక చెప్పాను ఏం తిని పెరిగారో, ఏం తిని వీళ్ళందరినీ తీసుకొచ్చారండి ఇక్కడికి. డెఫినెట్లీ సూపర్ టాలెంటెడ్ అనమాట వాళ్ళు. సో మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన టూర్ వీడియో ఇప్పుడు ఫుల్ పంచులు. యా సో ఒక్కసారి క్లాప్స్ కొట్టరా. థ్యాంక్ యూ. ప్లీజ్ మాట్లాడు తల్లి. హలో హలో అందరికీ నమస్కారం. నా పేరు హాన్విక. ఫస్ట్ ప్రభాకర్ అంకుల్కి చాలా థ్యాంక్స్ ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అంకుల్. అలానే డైరెక్టర్ శ్రీనివాస్ అంకుల్ కూడా నాతో చాలా బాగా యాక్టింగ్ నేర్పించారు. థ్యాంక్ యూ అంకుల్. అలానే దేవోపి అంకుల్ కూడా ఈ సినిమాలో నన్ను చాలా క్యూట్గా చూపించారు. ఈ సినిమాలో మా బలగం అమ్మ ఇంకా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. అలానే బన్నీ అన్న నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. మా ఇద్దరి సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. మీరందరూ తప్పకుండా నవ్వుకుంటారు. అలానే విస్మయ అక్క నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంది, కానీ నన్ను కొదికింది. విస్మయ్ ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా విస్మయ్? ఓకే, అందరం కలిసి ఈ సినిమాని చాలా హ్యాపీగా చేశాము. మీరందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళే చూడండి. అందరినీ బ్లెస్ చేయండి. అలానే నన్ను కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ఓహో హన్విక, సో క్యూట్. ఇది చిన్నపిల్ల ఏదో చిన్నగా కొంచెం మాట్లాడదు అనుకున్నా, ఇంత ప్రిపేర్ అయిందని తెలియదు. చాలా బాగా మాట్లాడావు, క్యూట్గా. సినిమాలో కూడా చాలా బాగా చేసిందండి. థ్యాంక్ యూ నాన్న. సో నేను యాక్చువల్గా నా బిడ్డ దివిజ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసింది ఇందాక స్పీచ్ ఇమ్మంటే. ఆల్మోస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్పేసింది స్పీచ్తో పాటుగా. థ్యాంక్ యూ నాన్న, అందరినీ గుర్తుపెట్టుకొని చెప్పావు. నేను కూడా కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలండి ఈ ప్రీ రిలీజ్ సందర్భంగా. ఎందుకంటే దీని తర్వాత మీడియా వారికి మనం ఇలా మీడియా ముందుకు వచ్చేసి థ్యాంక్స్ చెప్పే సందర్భాలు రావు, సెలబ్రేషన్స్ మాత్రమే ఉంటాయి, నెక్స్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్. సో కాబట్టి ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి, మిత్రులకి, గెస్ట్లకి అండ్ మా యాంకర్కి, మా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఇంత బాగా ప్రీ రిలీజ్ జరగడము, సినిమా ఇంత బాగా కంప్లీట్ చేయడం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంత కష్టపడ్డా కూడా నాకు కూడా సహాయపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారండి, జీవితంలో కానీ సినిమాలో కానీ, ఈ సినిమా తీయడంలో కానీ. ఈ సినిమా తీయడానికి ముఖ్యంగా నాకు లోకేశ్వర్ రెడ్డి గారు, శివన్న, మల్కాపురం శివన్న, వాళ్ళు స్టార్టింగ్లో నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ అలా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. అండ్ ఇప్పుడు మేము చేస్తున్న ఈ యాత్రలో నాకు సొంత బ్రదర్ లాగా వంశీధర్ రెడ్డి అండ్ మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు కలవడానికి వంశీ గారు అండ్ ఇలా ఒక్కొక్కళ్ళు పేరు చెప్పుకుంటూ వెళ్తే చాలామంది సహాయపడ్డారండి. అందరికీ నేను ఒక్కడే ఏదో కష్టపడుతున్నట్టుగా ఉంటుంది, కానీ డెఫినెట్గా మనం సంపాదించుకున్న మంచి పేరుకి, మనం సంపాదించుకున్న దానికి మనకి సహాయపడే వాళ్ళు ఉంటారు. అండ్ ఇది రీచ్ ఇంత బాగా వెళ్ళడానికి ముఖ్యంగా మాకు హెల్ప్ చేస్తుంది, నన్ను సొంత మనిషిలా ఫీల్ అవుతుంది మీడియా సోదరులండి. వాళ్ళు చాలా ఓన్ చేసుకున్నారు నన్ను అండ్ దగ్గరుండి సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు, ఎంతో హెల్ప్ చేశారు. అండ్ మా ప్రియార్వోస్ సురేష్ కొండేటి గారు అండ్ శివన్న, వాళ్ళు లేకపోతే ఈరోజు నేను ఇంత రీచ్ అయ్యేవాడిని కాదు. చాలా థ్యాంక్ యూ సో మచ్ శివన్న అండ్ సురేష్ గారు. అండ్
ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ లాంచ్ చేసినటువంటి విశ్వక్సేన్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ, ఈరోజు ఇక్కడ గెస్ట్గా విచ్చేసినటువంటి ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు. సార్, మిమ్మల్ని ఎప్పుడు దూరం చూడడమే, మీరెవరు నమ్మరు, ఇండస్ట్రీలో నేను 30 ఏళ్ల నుంచి ఉన్నాను, కానీ ఆయన్ని ఫస్ట్ టైం కలిసింది నా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజే. ఎంతో ఆయన్ని ఎంతో మేము ఆరాధిస్తాము, కానీ కలిసే సందర్భం రాలేదు. ప్రీ రిలీజ్ గురించే కలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు, అండ్ ఆయన అంతకుముందు ప్రేమించిన దానికంటే రెట్టింపుగా ప్రేమిస్తాను ఇక మీదట. ఈజ్ జస్ట్ లైక్ దట్ అండి. సూపర్ ఆసమ్ ఆర్జీవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ మాకు ఈ సినిమాని తీసే ఛాన్స్ ఇచ్చినటువంటి నాకు శ్రీనివాస్ మహత్ రైటర్ అండ్ మా టెక్నీషియన్స్ అదరగొట్టారండి. మా అశ్విన్ కానీ, ఎస్పెషల్లీ అశ్విన్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, యూ విల్ రాక్ ఇట్ మ్యాన్. నేను చెప్తున్నాను, అక్కడ తమిళ్లో రెహమాన్ గారు అయితే తెలుగులో నువ్వే డెఫినెట్గా ఫ్యూచర్లో. యూ డిడ్ లైక్ దట్, ఆసమ్. అసలు ఎన్ని ట్యూన్స్ అసలు ఎంత బాగా ఇచ్చారంటే అంత బాగా ఇచ్చారు. అండ్ నా లిరిక్ రైటర్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు, అవినాష్ గారు అండ్ సాగర్ చాలా బాగా లిరిక్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టెక్నీషియన్స్, కెమెరామెన్ గారు కానీ, మా ఆర్ట్ డైరెక్టర్ కానీ, మా వాళ్ళందరూ కూడా అద్భుతంగా. అండ్ ముఖ్యంగా మా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ మార్తాండికే వెంకటేష్ గారు, ఎడిటింగ్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేసి ఎడిటింగ్ చేయడం అనేది మా అదృష్టం. అండ్ అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గర నుంచి, ఎఫ్డిసి దగ్గర నుంచి మాకు హెల్ప్ చేసినటువంటి దాము గారు కానీ, ప్రసన్న కుమార్ గారు, అన్న మీరు చేసిన సహాయం మర్చిపోలేంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, షఫాలి మేడం, సెన్సార్ ఆఫీసర్ గారు, మంచి రిపోర్ట్ ఇచ్చారు మాకు చూసి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. అండ్ ఈరోజు ఈ ఈవెంట్ ఇంత బాగా నేను జరుపుకోవడానికి కారణం జే మీడియా నరేందర్ గారు. సార్ ఒక్కసారి రండి సార్. నరేందర్ గారు కూడా నేను తెలుసు, కానీ ఫస్ట్ టైం కలిశాను ఈరోజు మధ్యాహ్నం. సార్, నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నాను, నాకు సొంత అన్న దొరికినట్టు అనిపించింది సార్ ఈరోజు. వీఆర్ లైక్ ఎ బ్రదర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ అలాట్ సార్. నేను ఎప్పటికీ మర్చిపోను, అండ్ మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. నేను ఇంతవరకు కలిసి ఉన్న తర్వాత ఎవరితో విడిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఈరోజు నాకు అడగగానే స్పాన్సర్షిప్ ఇచ్చినటువంటి నివృత్తి ఫార్మ్స్, అండ్ ఆ స్పాన్సర్షిప్ నాకు అందించినటువంటి అనిత గారు, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఎప్పటి నుంచో. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు, మీ సపోర్ట్ మర్చిపోలేంది. ఆవిడ స్పెషల్గా మా అబ్బాయి గురించి కానీ మా గురించి కానీ ఎప్పుడు ప్రే చేస్తూ ఉంటారు. ఆవిడ చాలా పూజలు చేస్తూ ఉంటారు. వెరీ డివైన్ పర్సన్. అసలు డివైన్ లోకమే క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు ఫార్మ్స్లో. తను నివృత్తి ఫార్మ్స్లోనే డిఫరెంట్గా. అండ్ నివృత్తి ఫార్మ్స్ కానీ ఈరోజు మాకు స్పాన్సర్ చేసిన ప్రకృతి, శ్రీమిత్ర, అలాగే వైభవ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్, అండ్ ఎంఎంఎన్ రాజన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మాట అడగగానే అందరూ హెల్ప్ చేశారు, ముందుకు వచ్చారు. మేమున్నాం నీ వెనకన్నారు, చేయమన్నారు, చేసేసాను, అందుకే చేయగలిగానండి. ఇవాళ రేపు చిన్న సినిమాలకి ప్రీ రిలీజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. వీళ్ళందరి సపోర్ట్ ఉంటేనే చేయగలము. సో డెఫినెట్గా వాళ్ళందరికీ ఈరోజు ఈ ఈవెంట్ సందర్భంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలా సినిమాల్ని, మీకున్న ప్యాషన్, సినిమా అంటే ఇష్టం ఉండడం వల్ల మీరు ఇలా సినిమాల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా సంతోషదాయకం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ. పేరు పేరున చెప్తే టైం సరిపోదు, మళ్ళా మనం కలుద్దాం, చెప్తాను తప్పకుండా. అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సో సారీ, క్షమించండి. ప్రీ రిలీజ్ అయిన తర్వాత ఈ మీటింగ్లో మర్చిపోవడం అనేది వెరీ కామన్. అండ్ మీడియా పీపుల్, ఇప్పటి వరకు మీరు చేసిన హెల్ప్ ఒక ఎత్తు, ఈ 4 days మీరు చేయబోయే హెల్ప్ ఒక ఎత్తు అండి. దయచేసి ఇది ప్రజలకు రీచ్ అవ్వాలి. నా సినిమా గురించి మంచిగా చెప్పమనట్లేదు, జనాలు వచ్చి నా సినిమా చూడాలి. చూసి వాళ్ళు ఏం చెప్పినా నేను తీసుకుంటాను హ్యాపీగా. చూడడం నాకు ఇంపార్టెంట్. కమ్ అండ్ వాచ్ మై మూవీ, మై సన్ మూవీ, రామ్నగర్ బన్నీ, October 4th. ఎన్ని పనులున్నా నన్ను ఇంతవరకు ఆదరించిన తల్లులు, అక్కా చెల్లెళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ ఇంత దూరం తీసుకొచ్చారు నన్ను. నేను డెఫినెట్గా నాకు ఎంతోమంది హెల్ప్ ఉండొచ్చు, కానీ ఈ రోజుకి మనం పలానా అని మన వెనక ఎవడు ఉండడు. జస్ట్ మనం నచ్చి మనకి హెల్ప్ చేసే మనుషులు తప్ప. సో నాకంటూ ఒక పెద్ద సపోర్ట్ ఉంది అంటే తెలుగు ప్రేక్షకులండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, నాకు అన్నం పెడతారు, భోజనం పెడతారు, చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళు నా బిడ్డను కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ డెఫినెట్గా అంటే
పని అయిపోయిన తర్వాత మాకు గుర్తుండదు అని అనుకోకండి దయచేసి ఎవరు కూడా. విజయ్, అంజలి, ఇంకా చాలామంది ఎంతోమంది హెల్ప్ చేశారు ఈ సినిమాకి. అందరూ మనసు పెట్టి పనిచేశారు. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ మాకు సినిమాలకి మా సినిమాకి మా అబ్బాయికి డ్రెస్సెస్ ఇచ్చినటువంటి కళ్యాణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్షిప్ చూపించుకున్నారు. నాకు కళ్యాణ్కి ఫ్రెండ్షిప్ ఉంది, ఎప్పుడు అడగలేదు, కానీ ఈ సినిమాకి అడిగితే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ నాకు తను కాస్ట్యూమ్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ మేనేజర్ హేమంత్ అండ్ సోమిరెడ్డి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నారండి ఇద్దరు. ఎప్పుడు ఏ నైట్ ఫోన్ చేసినా బయలుదేరి వాననక ఎండనక తిరిగిన సోమిరెడ్డి, థ్యాంక్ యూ సో మచ్ రా, ఎక్కడున్నావో, థ్యాంక్స్ అలాట్. అండ్ హేమంత్, థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళందరూ డిస్కనెక్ట్ అయిపోయి వేరే పని చేసుకుంటున్న బిడ్డలు వాళ్ళిద్దరు మాత్రం మేము పోస్ట్ ప్రొడక్షన్లో 3 నెలలు కష్టపడితే మా 3 నెలలు మాతో పాటు కూర్చొని తిరిగి డబ్బులు అడగకుండా ఇచ్చినా నేను ఇచ్చింది తీసుకొని నా పని ఎప్పుడు నైట్ ఫోన్ చేస్తాను, పొద్దున్న చేస్తాను, అది అక్కడివ్వు ఇక్కడివ్వు అంటే తిరిగారు బిడ్డలు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ సోమిరెడ్డి, స్పెషల్లీ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్స్ అలాట్రా. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ ప్రసాద్ ల్యాబ్స్ వాళ్ళకి అండ్ గ్రాఫిక్స్ విక్టర్ చాలా థ్యాంక్స్. మీరు మీ రేట్లు కాకుండా మా రేట్లకి చేసినందుకు విక్టర్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇంకా ఇట్లా గుర్తు వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి. అండ్ నా స్నేహితులు ఈ సినిమాలో యాక్ట్ చేశారు, శివ అండ్ ప్రేమ్ సాగర్ ఏమో యాక్ట్ చేయలేదు కానీ వాడు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఇక్కడే కూర్చొన్నాడు మహబాద్లో వెంకట్ అని నా ఫ్రెండ్, ఎప్పుడు ఒక ఫోన్ చేసినా ఎమ్మటే హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ చందు, ఒక చిన్న అనుబంధం మా మధ్య, అతనికి సినిమా మీద ఉన్న ఫ్యాషన్కి నా దగ్గరికి వచ్చి నాతో పాటు కలిసి ప్రొడ్యూస్ చేస్తూ ఎప్పుడు ఇక్కడే ఉంటారు. అండ్ కళ్యాణ్ గారని బెంగళూరులో ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా వెనక ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు బాగుండాలి. మీకు నేను ఏదో ఒకటి చేయగలనని నమ్ముతున్నాను. నా ప్రాణం పోయేలోపు డెఫినెట్గా మీకు ఎలాగోలా ఏదో ఒకటి చేస్తాను. ఐ బిలీవ్ అండ్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు వెనకడుగు వేయలేదు, సాధించకుండా ఏది లేను, సాధిస్తాను. ఇది కూడా సక్సెస్ కొట్టి చూపిస్తాను అందరికీ. సినిమా సక్సెస్ అంతే. మీరు నా బిడ్డని దృష్టిలో పెట్టుకుంటారా ఎవరిని పెట్టి, సినిమా చూసినంతసేపు మీరు వెతికినా ఏం దొరకదండి, ఎంటర్టైన్మెంటే ఉంటుంది సినిమాలో. సో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఈ సినిమా. థ్యాంక్స్ అలాట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై సన్ చంద్రహాస్. లవ్ యూ నానా ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ కరేజ్. నీ ఎన్ని ఎదుర్కొన్నావో, ఎన్ని పడ్డావో, బట్ ఇప్పుడు ఏదో సాధించినావు అన్నట్టు చెప్పట్లేదు నేను. పడ్డావు, పడాలి. పడ్డవాడికే లేచే ఛాన్స్ ఉంటుంది, నిలబడ్డోడికి లేచే ఛాన్స్ ఉండదు. పడ్డవాడికే ఉంటుంది. కాబట్టి నువ్వు పడ్డావు, నీకు ఛాన్స్ వచ్చింది. యూ విల్ బీట్ డెఫినెట్లీ. గట్టి కొడతావు. అది ఇప్పుడు కొడతావా, నెక్స్ట్ కొడతావు, ఎప్పుడు కొడతావు తెలియదు, కొడతావు నాన్న. కాన్ఫిడెంట్గా ఉండు. ఎవరికి భయపడాల్సింది లేదు ఇక్కడ. అలాగని ఎవరిని తక్కువ చేయాల్సింది కూడా లేదు. అందరినీ మర్యాదిస్తూ మర్యాదగా ఉండాలి మనం. మన పని మనం సిన్సియర్గా చేసుకుంటూ పోతే ఎవ్వడు పీకేది లేదు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ కూడా, వేదిక మీద ఉన్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఓకే, సో డెఫినెట్లీ అండ్ October 4th సేవ్ ద డేట్. అండ్ దానికంటే ముందు ట్రైలర్ మనల్ని పలకరించింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ట్రైలర్ చూసేద్దాం. ప్లే ద ట్రైలర్. అండ్ చంద్రహాస్ స్పీచ్ మనం ట్రైలర్ తర్వాత చూద్దాం. హీరో. సో ఇప్పుడు రామ్నగర్ బన్నీగా మన ముందుకు వస్తున్న చంద్రహాస్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. హీరో ఆఫ్ ది ఫిలిం. సో చేయాలన్న ప్యాషన్ ఉంది, ఆ కరేజ్ ఉంది, అండ్ అంతేకాకుండా ఆ డెడికేషన్ ఉంది, ఆ డిసిప్లిన్ కూడా ఉంది ఆర్ట్ పట్ల. సో దీంతో హిట్ మాత్రం చేరాలి, అది కూడా చేరిపోతుంది October 4th. సో ఇప్పుడే నాకు జయమీడియా నరేంద్ర గారు అంటున్నారు, నాకు గుర్తొచ్చింది, మీరు 15వ వ్యక్తి అంట ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ డెబ్యూ ఫిలిం చేసే హీరోస్లో. ఆయన పెళ్లి చూపులు విజయ్ దేవరకొండ గారు, విశ్వక్సేన్తో సినిమా కూడా ఆయనే. సో ఇలా చాలామంది, కిరణ్ అబ్బవరం, ఇలా చాలామంది హీరోస్ ఉన్నారు. ఇప్పుడు చంద్రహాస్ అనమాట 15 నెంబర్. సో ఆల్ ది బెస్ట్ చంద్రహాస్ అండ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ గీత గారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు మీరు నిల్చొనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ క్యారింగ్ ద పాజిటివిటీ హియర్ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ. సో హే ఎవ్రీవన్, హాయ్. అయితే మెయిన్గా మొన్న విశ్వక్సేన్ గారు మాది సాంగ్ రిలీజ్ చేశారు. ఇంకా అప్పటి నుంచి అయితే నాకు ఎట్లా చెప్తున్నారంటే అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నా నువ్వు తగ్గేదే లేదు అసలు అని చెప్తారు. మీ స్పీచ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము. ఇంత ముందు కంటే కూడా డబల్ ఎనర్జెటిక్గా, ఇంకా ఎక్కువగా మీ స్టైల్లో మీరు చెప్పండి అని ఫుల్గా అలాంటి మెసేజ్లు రావడం జరిగింది. అండ్ కలిసిన వాళ్ళు కూడా అదే చెప్పారు. అట్లేం లేదు, మనం
ఒకళ్ళు చెప్పారని లేదా అలా ఏమి ఉండదు. మనం ఎప్పుడు అనిపించింది మాట్లాడతాను. ఆర్జీవి గారు, సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే యాజ్ చీఫ్ గెస్ట్ అండ్ గివింగ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ తెలిసిందే ఆర్జీవి గారు లోపల ఒకట బయట ఒకట కాదు, ఇట్స్ ఆల్వేస్ ప్రూవెన్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఆయన వచ్చి నన్ను హీరో కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయనడం నాకు ఇట్స్ వెరీ హ్యాపీ. ఇట్స్ గేవ్ మీ సో మచ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మాట మీద నిల్చునే పర్సన్ నేను. ఒక్కసారి మాట ఇచ్చానంటే అది చచ్చిపోయినా చచ్చిపోతా, కానీ మాట మాత్రం అస్సలు మర్చిపోను. సో నేను ఏం మాట ఇచ్చాననేది ఒకవేళ ఎవరైనా మర్చిపోయి ఉన్నా నేను మర్చిపోనని చెప్పడం కోసం నేను ఐఎమ్ రిమైండింగ్ ఇట్. 3 మాటలు. ఒకటి, సినిమా హిట్ అయితే అందులో 10% నేను ఎనీ గుడ్ కాజ్, అప్పుడు ఏదైతే ఇమ్మీడియట్ నీడ్ ఉందో దానికి ఇస్తానని చెప్పడం జరిగింది. హిట్ కాదు, సారీ, ఎంత వస్తే అంత. ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తే అందులో 10,000 ఇస్తాను, లేదా 10 లక్షలు వస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను, 1 కోటి రూపాయలు వస్తే 10 లక్షలు ఇస్తాను. లైక్ 10% అవుట్ ఆఫ్ ఇట్, 10 కోట్లు వస్తే 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాను. అది చెప్పడం జరిగింది. అది 100% అవన్నీ నిల్చుంటాను. రెండో మాట, ఒకవేళ సినిమా చూసిన తర్వాత యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు నచ్చలేదు అంటే, దానికి అర్హుడు కాదు అంటే, నా ఇంకో 2 సినిమాలు రెడీ ఉన్నాయి రిలీజ్ అవ్వడానికి. దాంట్లో రాదు యాటిట్యూడ్ స్టార్ అనేది. యునానిమస్గా ప్రజల నుంచి ఇఫ్ దే ఫీల్ లైక్ యాటిట్యూడ్ స్టార్ ఈజ్ నాట్ రైట్ ఫర్ మీ, అది క్యారీ అంటే స్టార్ అని వేస్తున్నారు కదా, దానికి కరెక్ట్ కాదంటే నెక్స్ట్ 2 సినిమాల్లో అవి ఉండదు. ఇది రెండో మాట. మూడో మాట, ఇది మీకు ఇట్ ఈస్ వెరీ ఇమోషనల్ అండ్ 100% ట్రూ. ఇది నేను ఊరికే సరదాగా చెప్పట్లేదు, అస్సలు చెప్పట్లేదు. నేను వెళ్ళిన ప్రతి ప్రమోషన్ ప్లేస్లో చెప్పిన మాట ఇది. ఇప్పుడు స్టేజ్ మీద ఒకేసారి అందరికి చెప్పబోతున్నాను. సినిమా చూడండి, చూసి మీరు మీ టికెట్ ఫోటో తీసుకోండి. మీరు వెళ్ళినట్టుగా నాకు ప్రూఫ్, మీరు సినిమా చూసినట్టుగా కూడా ఒక ఫోటో తీసుకోండి. మీ టికెట్, మీ ఫోటో, మీరు సినిమాకి వెళ్ళారని కనుక చూసిన తర్వాత మీకు సినిమా నచ్చకపోతే, మీరు కనుక మీకు టైం వేస్ట్ చేసినట్టు అనిపిస్తే, మీరు నవ్వుకోకపోతే 100% మీరు అది కన్స్ట్రక్టివ్గా నాకు పెట్టండి నా ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా. నేను మీకు మీ టికెట్ డబ్బులు 100% గూగుల్ పే చేస్తా, ఎంతమంది చేసినా సరే. 100%. మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చలేదని చెప్పడం, మీ టికెట్ నాకు పెట్టడం, మీరు సినిమా థియేటర్కి వెళ్ళారని చెప్పడం. ఈ 3 విషయాలు నాకు డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో పెడితే నేను 1000% మీకు నేను మీ డబ్బులు గూగుల్ పే చేస్తాను, మీ టికెట్ డబ్బులు. ఇది నా మాట అస్సలు వదలను. సో 3 మాటలు అయిపోయినాయి. మై సిస్టర్ అండ్ మై ఫాదర్ దే కవర్డ్ ఆల్ ద థ్యాంక్స్ నోట్స్, ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలనేది. ఎప్పటి నుంచో ఇక్కడ చాలామంది జనం ఉన్నారు అండ్ లేట్ అవుతుంది అండ్ దే హ్యావ్ టు రీచ్ హోమ్ సేఫ్ అండ్ పడుకోవాలి, నిద్ర వస్తుంది. కాబట్టి ఐ డోంట్ వాంట్ సే ఆల్ ద థ్యాంక్స్ నోట్స్ అగైన్, బికాజ్ వాళ్ళు చెప్పారు, మా ఫాదర్ చెప్పారంటే నేను చెప్పినట్టే. మా ఫాదర్కి ఎవరెవరు హెల్ప్ చేశారో, ఎంత చేశారో నాకు ప్రతి విషయం తెలుసు. మా ఫాదర్ ఒక మాట చెప్పాలి, నేను పరిగెత్తుకుంటూ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్, 100%, నో డౌట్ ఇన్ దట్. అండ్ నన్ను ఇంతగా ఆదరించిన ప్రజలకి కూడా సేమ్ అలానే ఐ విల్ ఆల్వేస్ బీ దేర్. ఇది కూడా నా ప్రామిస్. మీరు లేకపోతే నేను లేను. మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను, ఇది కూడా నా ప్రామిస్. అండ్ మీడియా వాళ్ళకి ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఫ్యామిలీ లాగా తీసుకున్నారు నన్ను. నా గురించి ఇంతలాగా రీచ్ వెళ్ళిందంటే, ప్రజల వరకు వెళ్ళిందంటే మీడియా వాళ్ళే దానికి కారణం. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా. మీకు స్పెషల్ థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ. అండ్ జే మీడియా ఈరోజు ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ జే మీడియా. అండ్ ఇంకా ఏం చెప్పాలో తెలియదు. నేను చెప్పాల్సిన 3 మాటలు, మెయిన్ 3 మాటలు చెప్పేశాను. October 4th మూవీ అవుతుంది రిలీజ్. ఆల్రెడీ చాలా పాజిటివ్ పీపుల్ 100% వెళ్తారని నమ్మకం ఉంది. నెగిటివ్ వాళ్ళు ఎగబడి వెళ్తారని నమ్మకం ఉంది. ఇంకా నెగిటివ్స్ ఏమైనా ఉంటే చూడడానికి, బట్ ఆ ఛాన్స్ నేను ఇవ్వలేదని అనుకుంటున్నాను.
హ్యాపీగా తీసుకుంటా. మీరు కనుక సినిమా చూసి ఏదైనా నెగిటివ్ ఉందని చెప్తే నెక్స్ట్ సినిమాలో లేకుండా ఉండడానికి చూసుకోవడం కోసం. సో ఐ ఆల్వేస్ రెడీ ఫర్ క్రిటిసిజం, నో ప్రాబ్లం. నాకు అది అలవాటు. ఇంకా ఈ 2 yearsలో చాలా అలవాటు చేశారు మీరు, నో ప్రాబ్లం. Yes, I'm very happy with what work I did in Ramnagar Bunny and how my family supported me and everybody else. Thank you so much. Thank you. Crazy. And thank you so much Chandrahas and wish you good luck definitely. So October 4th మీ సినిమా రిలీజ్ అవుతుంది. ఒక్క నిమిషం, October 5th మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుద్దాము. బట్ ఈ ఎనర్జీని ఎలా మేనేజ్ చేశారు ప్రభాకర్ గారు ఇప్పటి వరకు? డెఫినెట్లీ, బట్ రైట్, ఇదే అనమాట, ఇదే.